తర్వాత అలా శుభోదయం కార్యక్రమం మీ గ్రామానికి వచ్చిన తర్వాత అప్పుడు వర్షం వస్తా ఉంది. వర్షంలో మీరు అంతా నన్ను చక్కగా ఆహ్వానించారు. దానిలో భాగంగా సారు మరి మిమ్మల్ని అయితే మేము గెలిపిస్తాం, కానీ మీరు మాకైతే ఇల్లు ఇవ్వాలి, రోడ్డు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలని అడిగింది. అవునమ్మా? అయితే ప్రాథమికంగా ఈ గ్రామానికి నేను వచ్చిన తర్వాత ఈ ఊరి నుండి నా నియోజకవర్గంలో ఈ ఊరి నుండి వలసవాదులు ఎక్కువగా ఉన్నారు. నియోజకవర్గంలో అక్కడ ఏ ఊరు లేదమ్మా. ఈ గ్రామం నుండి మీరందరూ వలసవాదులకి వివిధ రాష్ట్రాలకు మీరు వెళ్ళి, లేదా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి కూలీలు చేయటం కానీ, లేదా వివిధ రాష్ట్రాలకి ఈ ఊరి నుండి వెళ్ళేటటువంటి చాలా మంది కార్మికులు ఈ గ్రామం నుండి చూసిన. అందుకని ఈ గ్రామాన్ని కూడా నేను దత్తత తీసుకుంటా ఉన్నా. పూర్తిగా మీ రోడ్డు కానీ, కరెంట్ కానీ, వాటర్ కానీ, ఇల్లు కానీ అన్ని ఫెసిలిటీస్ మీకు ఇయ్యాలని ఆలోచనతో నేను ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకోవడం జరిగింది. రావాలంటే మీ ఊరు రావాలంటే నాకు తారు రోడ్డు ఉంటేనే వస్తానని మాట ఇచ్చిన. అవునా? నేను స్పెసిఫిక్ గా నాకున్నటువంటి బడ్జెట్ అలాట్మెంట్ చేసిన మీకు రోడ్డు పోస్తే నేను ఈ రోజు కారులో మీ ఊరు వచ్చాను. కాబట్టి ఈ రోజు ఈ గ్రామానికి ఇచ్చేటటువంటి 75 ఇళ్ళు మీ గ్రామానికి శాంక్షన్ అవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మీకు 5 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తా ఉన్నాం. మీరు బేస్ మట్టం కట్టండి, ₹1,00,000 ఇస్తాం. అదేవిధంగా మీరు గోడ కట్టండి, ₹1,00,000 ఇస్తాం. స్లాబ్ వేయండి, 2 లక్షలు ఇస్తాం. ఇంకా మీకు కలర్ కానీ, ప్లాస్టింగ్ కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిగా మీకు ఇంకొక 1 లక్ష ఇస్తాం. అంటే 5 లక్షలు మీకు ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నాం. కాబట్టి మీరు ఎంత త్వరగా కడితే అంత త్వరగా డబ్బులు మీ అకౌంట్కి వస్తాయి. ఇది మొదటి దశ. ఇక్కడ నేను ఏదైతే శంకుస్థాపన చేశానో ఇక్కడ నేనా నాతో పాటు మంత్రులు కూడా తీసుకొస్తాను. కానీ ఇల్లు మాత్రానికి పక్కింటి తొందర కావద్దమ్మా, ముందే చెప్తా ఉన్నా. నాకు ఇల్లు మీరు ఎలా చేస్తారంటే నేను చేసి వెళ్ళినా, నేను పెట్టిన మొక్క ఎలా మంచిగా ఉండాలని కోరుకుంటాను. నేను ఈ రోజు మీ కొబ్బరికాయ కొట్టి నీళ్ళు కూడా తొందరగా కావాలని కోరుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.